హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే ర్యాండమ్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను అక్కడికి వెళ్ళుండేవాడిని. I would have gone there. I would have gone there. ఆమె అక్కడికి వచ్చుండేది. She would have come there. She would have come there. నేను ఆ పని చేసుండేవాడిని. I would have done that work. I would have done that work. నేను ఆఫీస్కి వెళ్ళుండేవాడిని. I would have gone to office. I would have gone to office. అతను నీకు ఇచ్చుండేవాడు. He would have given you. He would have given you. నేను అదే తీసుకొచ్చుండేవాడిని. I would have brought that. I would have brought that. మీరు అది తీసుకొచ్చుండేవాళ్ళా? Would you have brought that? Would you have brought that? ఆమె ఇక్కడికి వచ్చుండేదా? Would she have come here? Would she have come here? వాళ్ళది ఇచ్చుండేవాళ్ళ? Would they have given that? Would they have given that? నేను అది పంపించలేకపోయాను. I couldn't send that. I couldn't send that. నేను ఆమెను కలవలేకపోయాను. I couldn't meet her. I couldn't meet her. నేను నీతో మాట్లాడలేకపోయాను. I couldn't talk to you. I couldn't talk to you. మీరెందుకు అక్కడికి వెళ్ళలేకపోయారు? Why couldn't you go there? Why couldn't you go there? మీరు అది ఎందుకు మర్చిపోయారు? Why did you forget that? Why did you forget that? మీరు అది ఎప్పుడు ఇచ్చారు? When did you give that? When did you give that? ఆమె అది ఎప్పుడు ఇచ్చింది? When did she give that? When did she give that? మీరు అది ఇకపై పంపించకూడదు. You should not send that anymore. You should not send that anymore. మీరు ఇక్కడికి వచ్చుండాల్సింది. You should have come here. You should have come here. ఆమె అక్కడికి వెళ్ళుండాల్సింది. She should have gone there. She should have gone there. మీరు అక్కడికి ఎప్పుడు వెళ్తారు? When will you go there? When will you go there? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? When did you go there? When did you go there? మీరు అది తీసుకురావాలి. You should bring that. You should bring that. అతను అది తీసుకురావాలి. He should bring that. He should bring that. నువ్వు అది ఎలా రాశావు? How did you write that? How did you write that? మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? When did you come here? When did you come here? ఆమె ఇక్కడికి ఎప్పుడు వచ్చింది?
వెన్ డిడ్ షీ కమ్ హియర్, వెన్ డిడ్ షీ కమ్ హియర్, ఆమె ఇకపై ఇక్కడికి రాకూడదు. షీ షుడ్ నాట్ కమ్ హియర్ ఎనీమోర్, షీ షుడ్ నాట్ కమ్ హియర్ ఎనీమోర్. మీరు అది రికార్డ్ చేశారా? డిడ్ యూ రికార్డ్ దాట్, డిడ్ యూ రికార్డ్ దాట్, మీరు అది ఎప్పుడు రికార్డ్ చేశారు? వెన్ డిడ్ యూ రికార్డ్ దాట్, వెన్ డిడ్ యూ రికార్డ్ దాట్, మీరు అలా రికార్డ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ రికార్డ్ లైక్ దాట్, యూ షుడ్ నాట్ రికార్డ్ లైక్ దాట్. మీరు ఆ వీడియోని పంపించండి. సెండ్ దట్ వీడియో, సెండ్ దట్ వీడియో, మీరు ఆ వీడియోని ఎవరికి పంపించారు? హూమ్ డిడ్ యూ సెండ్ దట్ వీడియో, హూమ్ డిడ్ యూ సెండ్ దట్ వీడియో, నేను అలా చదవలేదు. ఐ డిడెంట్ రీడ్ లైక్ దాట్, ఐ డిడెంట్ రీడ్ లైక్ దాట్, మీరు అది చదివారా? డిడ్ యూ రీడ్ దట్, డిడ్ యూ రీడ్ దట్, నువ్వు అది ఎందుకు చదవలేదు? వై డిడెంట్ యూ రీడ్ దట్, వై డిడెంట్ యూ రీడ్ దట్, మీరు అతనితో మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ టాక్ టు హిమ్, యూ షుడ్ నాట్ టాక్ టు హిమ్, మీరు అతనితో ఎందుకు మాట్లాడారు? వై డిడ్ యూ టాక్ టు హిమ్, వై డిడ్ యూ టాక్ టు హిమ్, మీరు నాతో మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ టాక్ టు మీ, యూ షుడ్ నాట్ టాక్ టు మీ, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. యూ మైట్ గో దేర్, యూ మైట్ గో దేర్, అతను అక్కడికి వెళ్ళకపోవచ్చు. హీ మైట్ నాట్ గో దేర్, హీ మైట్ నాట్ గో దేర్, అతను ఆమెతో మాట్లాడకపోవచ్చు. హీ మైట్ నాట్ టాక్ టు హర్, హీ మైట్ నాట్ టాక్ టు హర్, అతను వాళ్ళని కలవడు. హీ డజంట్ మీట్ దెమ్, హీ డజంట్ మీట్ దెమ్, ఆమె అతన్ని కలవదు. షీ డజంట్ మీట్ హిమ్, షీ డజంట్ మీట్ హిమ్, నువ్వు అతన్ని ఎందుకు కలుస్తావు? వై డూ యూ మీట్ హిమ్, వై డూ యూ మీట్ హిమ్, మీరు వాళ్ళని ఎందుకు కలుస్తారు? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.